గుడివాడ యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్లోని బ్యాంక్ కార్యాలయం నుండి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్యాంక్ అద్దాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో రావడంతో పెద్దగా నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వలివర్తిపేట బ్రాంచ్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్ గా ఇక్కడ మా ఇంటి ఓనర్ ప్లస్ లోకల్ కానిస్టేబుల్ ట్రాఫిక్ పోలీస్ ఇమీడియట్ రియాక్ట్ అయ్యేసి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని ఇమీడియట్ గా చాలా డ్యామేజ్ నుంచి కాపాడారు. ఇప్పుడు బ్రాంచ్ లో నా ఇష్యూస్ ఏట్లేదు, జస్ట్ ఫైర్ అయింది కానీ అన్ని ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్, నథింగ్ టు వరీ. సో టైమ్లీ వచ్చినందుకు మా ఫైర్ స్టేషన్ వాళ్ళకి, తర్వాత మన లోకల్ బ్రాంచ్ అందరూ అలర్ట్ అయ్యి మొత్తం లోకల్ బ్రాంచ్ అందరూ ఒకేసారి వచ్చి అందరూ హెల్ప్ చేసిన వల్ల అంతా సేవ్ అయింది. నా ఏజ్ ఉండేది, మేము కూడా మచిలీపట్నం నుంచి వచ్చాము, అంతా సేఫ్ ఉంది, నథింగ్ టు వరీ. ఉన్నారు ఇప్పుడు వాచ్మెన్ ఇక్కడ ఉంటారు, ఇప్పుడు వాచ్మెన్ కూడా ఇక్కడ ఉంటారు, ఇష్యూ ఎట్లేదు. ఏమి ఎక్విప్మెంట్స్, బ్రాంచ్ ఎక్విప్మెంట్స్ కానీ, కస్టమర్స్ ఇష్యూస్ కానీ, ఫైల్స్ కానీ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఓన్లీ ఫైర్ అవడం వల్ల మొత్తం ప్రిమైసెస్ బ్లాక్ అయిపోయింది. ఓన్లీ అది క్లీన్ చేసి వైరింగ్ చేసేస్తే సఫిషియంట్ వర్క్ అవుతుంది. బాకీ ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. అదే అంటే రేపు మన